డస్ ఎన్వైర్న్మెంట్ చేంజెస్ ఎవ్రీథింగ్? ఎస్, ఎన్వైర్న్మెంట్ చేంజెస్ ఎవ్రీథింగ్. మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటా. నేను 12th తర్వాత జిమ్ స్టార్ట్ చేసిన ఒక 6 నెలలు అయిందేమో. 6 నెలల దాకా కన్సిస్టెంట్ జిమ్ పోతుండే, డైట్ చేస్తుండే. స్టార్టింగ్లో డైట్ ఏం లేకుండే, మెల్లగా అన్ని ఇంప్రూవ్ చేసుకుంటా పోయాను. అయితే ఒకరోజు నా బాడీలో రిజల్ట్స్ కనబడతాయి. 6-7 months అయింది. అయితే మా ఫ్రెండ్ కూడా వస్తాడు, అరే అభిరామ్ నేను కూడా జిమ్ చేద్దాం అనుకుంటున్నారా అంటాడు. సరేరా స్టార్ట్ చేయంటాను నేను. అయితే అన్నీ అడుగుతాడు, అరే వర్కౌట్ ఎట్లరా, ఇది ఎట్లరా, ఇదేం స్ప్లిట్ చేయాలా, డైట్ ఎంత అవుతుందని అడుగుతాడు. అయితే ఆయనకు ఒకరోజు చెప్తా, అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అంటాడు, సరే మరి రేపటి నుంచి స్టార్ట్ చేస్తా అంటాడు. కానీ ఆనంత బద్ధకం ఎవ్వడు ఉండకపోతుండే. ఫస్ట్లో డైట్ ఏం లేకుండా మెస్ ఫుడ్ తినుకుంటేనే ఆడు కంప్లీట్ చేసిండు. కొన్ని రోజుల తర్వాత ఇక ఒక పార్ట్ టైం చూసుకొని వచ్చిన పైసలన్నీ ఆడు మొత్తం జిమ్కే డైట్కే పెట్టేస్తుండే. అట్లనే కొన్ని రోజులు నడిచిన తర్వాత 8 months తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ చూసినా కదా, ఒక డీసెంట్ ఫిజిక్ అండ్ క్రేజీ ట్రాన్స్ఫర్మేషన్, ఆల్మోస్ట్ క్రేజీ ట్రాన్స్ఫర్మేషన్. అందుకనే చెప్తున్నా, ఎన్వైర్న్మెంట్ రియల్లీ మ్యాటర్స్. సరౌండ్ యువర్ సెల్ఫ్ విత్ లైక్ మైండెడ్ పీపుల్. అర్థమైనా? యూ కెన్ చేంజ్ ఎ లాట్. జాగ్రత్త మరి. ఒకవేళ మీకు వీడియో వాల్యుబుల్ అనిపిస్తే ఒక ఫాలో కొట్టండి.